టాలీవుడ్ లో విడుదలైన పలు భారీ చిత్రాలను పైరసీ చేసి వాటి ద్వారా భారీగా నగదు దండుకుంటున్న కిరణ్ కుమార్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి భారీగా పైరసీ సినిమా ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారీ సినిమా పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జనకిరణ్ కుమార్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు తమిళ సినిమాలను పైరసీ చేసి పలు వెబ్సైట్లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు 3,700 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా థియేటర్లలోనే పైరసీ చేసి వాటిని అతడు మాఫియాకి విక్రయించేవాడు. వన్ తమిళ్ ఎంవి సంస్థకు ఈ పైరసీ సినిమాలను అతడు విక్రయించాడు. ఇలా ఒక్కొక్క సినిమాకి అతడు 400 క్రిప్టో కరెన్సీని తీసుకున్నాడు. క్రిప్టోతో పాటు బిట్ కాయిన్స్ రూపంలో వారి నుంచి కిరణ్ కుమార్ నగదు వసూలు చేశాడు. బిట్ కాయిన్స్, క్రిప్టో రూపంలో వచ్చిన నగదును జీపే ద్వారా ఇండియన్ కరెన్సీకి అతడు మార్చుకున్నట్లు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాద్, గేమ్ చేంజర్, రాజధాని సినిమాలకు చెందిన ఫైల్స్ ను కిరణ్ కుమార్ నుంచి సైబర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళే రికార్డ్ చేస్తారు సార్. ఇంతకు ముందు ఏం చేసేదంటే క్యామ్ కార్డర్ తో రికార్డ్ చేసేది. అంటే మూవీ అనేది ఫుల్ హెచ్డి మూవీ అనేది క్యామ్ కార్డర్ అయితే ఫుల్ క్లారిటీతో వచ్చేది. సో థియేటర్స్ లో ఏం చేసినారంటే క్యామ్ కార్డర్స్ అనేది అలో చేయట్లేదు. సో వీళ్ళు ఏంటంటే హై అండ్ మొబైల్స్ తీసుకెళ్లి రికార్డింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో వీళ్ళు మొబైల్ ఫోన్ తీసుకెళ్లి థియేటర్ లో కూర్చొని ఒక సెలెక్టెడ్ సీట్ లో కూర్చొని వాళ్ళు రికార్డింగ్ చేస్తారనమాట. అంటే ఎవరికి అనుమానం రాకుండా షర్ట్ ప్యాకెట్ల పైన ప్యాకెట్లో పెట్టుకొని, లేకపోతే పాప్కార్న్ బాక్సెస్ ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో పెట్టుకొని జస్ట్ ఇట్లా ఫోన్ పెట్టినట్టు పెట్టుకుని రికార్డింగ్ చేస్తారండి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మనకు కంప్లైంట్ ఇస్తే అంటే వాళ్ళ ఫోరెన్సిక్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. వాటర్ మార్కింగ్ కానీ, కోడింగ్ కానీ, వీళ్ళు ప్రతి థియేటర్కి ఇచ్చేటప్పుడు ఏదైనా కంటెంట్ ఇస్తారు కదా, వీడియో కంటెంట్ ఇచ్చేటప్పుడు దాంతోపాటు కోడింగ్ అనేది ఒకటి ఇస్తారనమాట. ఆ కోడ్ అనేది ఆ స్క్రీన్కి ఇస్తారనమాట. అంటే ఆ స్క్రీన్కి ప్లే అయినప్పుడు ఆ కోడ్ అనేది ఇన్విజిబుల్ ఉంటుంది, అంటే మనకు కనబడదు. బట్ అది ఆ వీడియో ఎవరన్నా దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి బయటికి పెట్టినప్పుడు, పైరసీ దాంట్లో వెబ్సైట్లో అప్లోడ్ చేసినప్పుడు దాన్ని ఫోరెన్సిక్ అనాలిసిస్ పంపించి అది ఎక్కడి నుంచి లీక్ అయింది, ఏ షోలో లీక్ అయింది, టైంతో సహా మనకి చెప్తారనమాట. ఆ షోలో ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే మనకి కిరణ్ చేశాడని చెప్పి ఐడెంటిఫై. హైదరాబాద్ థియేటర్లలోనే కామ్ కార్డు ద్వారా కిరణ్ ఈ సినిమాలు రికార్డింగ్ చేసినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఏడాదిన్నర కాలంలో దాదాపు 40 పెద్ద సినిమాలను పైరసీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. వాటిలో తెలుగు, తమిళ సినిమాలు ఉన్నాయి.